రెండో విడత ప్రజాగళంలో భాగంగా ఇవాళ కొవ్వూరు నల్లజర్లలో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. దీంతో కొవ్వూరు నల్లజర్ల ప్రాంతాలు టీడీపీ జెండాలతో పసుపుమయంగా మారాయి. చంద్రబాబు నాయుడు కాసేపట్లో కొవ్వూరు రానున్నారు. ఆయన వస్తున్న సందర్భంలో కొవ్వూరు వైసీపీ సత్యనారాయణ టీడీపీలో చేరారు. ఇక మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ప్రజాగళం యాత్ర సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలైతే ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా వైసీపీ పార్టీ నుంచి ఈరోజు కొంతమంది టీడీపీలో చేరారు. ప్రధానంగా కొవ్వూరు సంబంధించి మా ఎంపీపీ టీడీపీలో చేరడంతో కొవ్వూరులో అయితే టీడీపీ మరింత బలోపేతమైనట్లు మనం భావిస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొవ్వూరు టీడీపీ కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు టీడీపీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? చంద్రబాబు గారి పర్యటన చాలా విజయవంతం అవుతుంది. ప్రజాగళం ఏదైతే ఉందో దాని మీద అన్ని గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టుకున్నట్టు ఒకటి శనిగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎంత తొందరగా ఎలక్షన్స్ వస్తే ఆయన ఏదో ప్రజలందరూ కూడా నేను బట్టన్ నొక్కుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలను ఏదో అభివృద్ధి చేస్తున్నాను, సంక్షేమం చేస్తున్నానని చెప్పని ఏదైతే చెప్పుకుంటూ ఉన్నాడో అదే బట్టన్ తోటి వాళ్ళ ప్రజలందరూ కూడా ఓటు తీర్పు కూడా బట్టన్ నొక్కి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం కోసం ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మా అభినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని, ఆయన యొక్క మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పని, ఈ జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ కార్యకర్తలు, మహిళలు, నాయకులు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. దానికి ఇవాళ జనసేన పార్టీ ఏదైతే ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఎన్డీఏ కూటమిగా బీజేపీ కానీ 3 పార్టీలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కొవ్వూరు నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీకి కొంచెకొట్టడం నియోజకవర్గం. దానితోటి వాళ్ళ జనసేన బీజేపీ నాయకులు కూడా కలయికతోటి ఈ యొక్క మరింత ఉత్సాహాన్ని ఊపుతోటి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. విజయం వన్ సైడ్గా కూడా ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంచవటి కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు సుబ్బరాజ్ చౌదరి ఉన్నారు. సార్, చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తాము? ప్రధానంగా వచ్చేవాళ్ళకి కావచ్చు, లేకపోతే సక్సెస్ కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తాము? ఈ రోజున చంద్రబాబు గారు ప్రజాగళం పేరుతోటి మరి కొవ్వూరు పట్టణానికి ఇచ్చేయటం జరుగుతుంది. మరి దీనికి హెలిప్యాడ్ దిగ్గానే అక్కడి నుంచి బైక్ ర్యాలీతోటి మరి విజయవాడ సెంటర్లోకి మరి మీటింగ్ ప్లేస్ అది. ప్రజలందరూ కూడా మరి సుమారు 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా మండు 10 కూడా లెక్క చేయకుండా ఈ రోజున రావటానికి అందరూ కూడా సన్నాహాలు చేసుకున్నారు. అందరూ కూడా బైకులతోటి, ఆటోలతోటి, బస్సులతోటి కూడా మనందరూ కూడా రెడీ అయ్యి మరి మీటింగ్కి 4 గంటలకి జరిగే మీటింగ్కి తప్పనిసరిగా విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ రోజునైతే చాలా సంతోషకరమైన రోజు. ఎంచేదంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, వారు చేసిన దుష్ట శక్తులకి అన్నింటికి కూడా మరి ఈ రోజున చర్మగీతం పాడటానికి ఒక కొవ్వూరు రూరల్లో ఎంపీపీ అయిన నారాయణ గారు కూడా మా పార్టీలోకి రావడం మాకు చాలా సంతోషించిన విషయం. అలాగే 5 ఎంపీటీసీలు కూడా వచ్చారు. ఈరోజు 400 మంది కార్యకర్తలతోటి ఈ రోజున మా పార్టీలోకి రావడం జరిగింది. సుమారు 40-50 వేల మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో మేము నెగ్గడం ఖాయమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ కూడా ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు, అది మీ పార్టీకి ఏ విధంగా సహకారం వస్తుంది? అదేవిధంగా ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు ఇక్కడ తానటి వనిత, దానికి సంబంధించి ఇక్కడ రియాక్షన్ ప్రజలను ఎలా ఉంది? కనీసం ఈ రోజున పెన్షన్దారులు కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ స్టాఫ్ను కూడా పెన్షన్ ఇవ్వకుండా ఒకళ్ళు ఇద్దరితో వేయించి వాళ్ళు ఇబ్బంది పెట్టి అదేవిధంగా శవరాజకీయాలు చేసి ఈ రోజున లబ్ధి పొందామని చూస్తున్నాడు. ప్రజలందరూ కూడా అది గుర్తుపెట్టుకుని ఈ రోజున ఏకపక్షంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర గారు సుమారు 30,000 పైచిలకు ఓట్లతో ఇక్కడ నెగ్గుతం ఖాయమని తెలియజేసుకున్నాం. అదేవిధంగా వైసీపీ కొవ్వూరు ఎంపీపీ సత్యనారాయణ మనతో ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అసలు ఆయన టీడీపీకి రావడానికి కారణం ఏంటో అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారండి, ప్రధానంగా ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఈరోజు ప్రధానంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుల రాజకీయాలకి విసిగిపోయి ఒక సామాజిక వర్గం చేతిలో రాష్ట్రం 5 రెడ్ల చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది. నేను అతి దగ్గరగా చూశాను. ఈ 5 రెడ్లు తప్పించి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక లీడర్ కానీ, ఒక కార్యకర్త కానీ ఎవ్వరికీ కూడా అధికారం లేదు. ఈ 5 సామాజిక వర్గం గల రెడ్ల చేతుల్లో ఉండి వేళ జగన్ చేసి ఈ అక్రమాలు, అవినీతి చూడలేక నేను పార్టీలో విసుగు చెంది వేళ మా గ్రామం అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నం చేశాను.
ఏ ఒక్క పని కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదు. అందుచేత నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక ముందు కూడా ఏమీ జరగబోదని నిర్ణయం చేసుకుని అలా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో, అలాగే వెంకటేశ్వర గారి సమక్షంలో, అచ్చిబాబు గారి సమక్షంలో మా గ్రామాన్ని, మా మండలాన్ని అభివృద్ధి చేసుకుంటారని నేను ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ పార్టీలో చేరాను. ఇది ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నది, ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీ వచ్చిన నేతలు చెప్తున్న అభిప్రాయం మనం చూస్తాము. అయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లోని కొవ్వూరు వస్తారు. కొవ్వూరు విజయవిహార సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం మీద సభ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. వీడియో జస్ట్ వెంకటేశ్వర రాంబాబు ఏబీ